యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నదని చెప్పినటువంటి యేసుప్రభు చెప్పిన మాట ఈరోజు మన ప్రతి బలహీనతలో యేసుప్రభు తన కృపను మనందరికీ ఇచ్చి మనల్ని ఆదుకొనుగాక. ఆమెన్. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, సిలువ దేనికి గుర్తుగా ఉంది, సిలువ మనకి ఏమి నేర్పిస్తుంది. సిలువ దేనికి గుర్తుగా ఉంది మనం చూస్తున్నాం. 1 కొరింథీ 1:18 అది దేవుని శక్తి, అనగా సిలువ దేనికి మన జీవితంలో గుర్తంటే ఆ సిలువ ద్వారానే మనకు జయం కలిగింది, సాతాను శక్తులపై జయం. కాబట్టి మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, ఒక పక్క సిలువలో యేసు ప్రభు మనకు సాధించిన విజయం ముందుగా మనం చూద్దాం. దాని తర్వాత ఆ సిలువ చూసినప్పుడు మనం ఏం నేర్చుకుంటాము, ఏం నేర్చుకోవాలి కదా. ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలి. అయితే సిలువ చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, రెండోదిగా మనం ధ్యానిస్తాం. ముందుగా మనం చూస్తున్నాము, సిలువ మనకి దేనికి గుర్తుగా ఉందంటే సిలువ విజయానికి గుర్తుగా ఉంది కదా. ఆ సిలువ ద్వారా యేసుప్రభు ఏం చేశారు, ఆ యొక్క సాతాను శక్తులను ఆయన లయం చేసి మనల్ని సాతాను శక్తుల నుంచి విడిపించాడు కదా. సాతాను శక్తులు అంటే ఏంటండి, మన జీవితంలో భయము, కోపము, కక్ష, ఇవన్నీ సాతాను శక్తులు. వీటన్నిటి నుంచి యేసుప్రభు మనల్ని విడిపించారు. మనం చదువుతున్నాము కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 మనం ఏం చదువుతున్నామంటే, ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. ఎవరినండి చూసారా, ఆ సిలువ పైన ఏం జరిగిందంటే, ఆ సిలువ పైన అంటే మనం చదువుతున్నాము అక్కడ క్రీస్తు ప్రధానులు అంటే ఎవరండి, మనం చదువుతాము ఎఫెసీయుల పత్రిక 6:12 ఏమని చెప్పారంటే, మనము పోరాడినది శరీరదారులతో కాదు, నీ భర్త నీకు టార్గెట్ కాదు, లేకపోతే నీ యొక్క పక్కన వారు నేను హింసించట్లేదు, కానీ సాతాను ఏం చేస్తారంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకి వ్యతిరేకంగా పనిచేస్తాడు, మనకు టెన్షన్ కలగజేస్తాడు కదండి. సో కాబట్టి మనము పోరాడినది శరీరధారతో కాదు, ఎవరంటండి ఈ లోకనాథులు కదా. మరి మనం చదువుతున్నాం, ఆకాశ మండలి దురాత్మలతో మనము పోరాడుతున్నాం. దురాత్మలు, అధికారులు. ఏ దురాత్మలు, ఏ అధికారులైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఆ అధికారులను, ఆకాశ మండలి దురాత్మలను యేసుప్రభు సిలువలో ఏం చేశారు చూడండి. ఇక్కడ రాయబడి ఉంది కొలస్సీల పత్రిక 2:15 క్రీస్తు సిలువ పైన ప్రధానులను చూడండి ఏం చేశారు యేసుప్రభు, అధిపతులను నిరాయుధులుగా. నిరాయుధులు అంటే ఏంటంటే శక్తి లేకుండా ఒలిచేశాడు. వాని శక్తి ఇంకా మన పేరు పని చేయలేదు. ఇంతవరకు మానవ జాతిని అంతటిని పీడించి రకరకాలుగా మనుషులందరినీ దుఃఖముతో, బాధతో పెట్టినటువంటి ఆ ముసుగు యేసుప్రభు ఏం చేశారు, తొలగించారు. మన మీద ఏ బంధకాలు లేకుండా ఆయన తొలగించారు. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే, దర్శన గ్రంథంలో మనం చదువుతాము 1 అధ్యాయంలో 18వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, యేసుప్రభు స్వయముగా శిష్యుడైన యోహానికి కనిపించి చెప్తున్నారు. ఏమన్నారంటే, సజీవుడను నేనే, మరణించి తిని కానీ చూడుము నేను సదా జీవించి ఉందును కదండి. యేసుప్రభు సదా జీవిస్తూ, మనము ఆరాధించే దేవుడు ఎవరు, సదా జీవించే దేవుడు. ఇతర మతాలు ఆరాధించే వాళ్ళ దేవుడు చనిపోయాడు కదా, ఆయన నివసించాడు లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మన దేవుడు అన్నాడు, చూడుము నేను సదా జీవించి ఉన్నాను. ఇంకేమని చెప్తున్నారు చూడండి, మృత్యువు యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు నా అధీనంలోకి వచ్చాయి. యేసుప్రభు సిలువ మీద సాతాను శక్తులను జయించి ఏం చేసినారంటే, మృత్యు యొక్కయు పాతాళం యొక్క తాళపు చేతులు, యేసుప్రభు తాళపు చేతులు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు, యేసుప్రభు సిలువను చూసినప్పుడు మనకేం గుర్తు రావాలా, ఈ సిలువ ద్వారా నాకు జయం కలిగింది, సాతాను శక్తులు నా మీద పని చేయవు, యేసు రక్తం ద్వారా సాతాను శక్తుల నుంచి నేను విడిపించబడ్డాను అని మనం నోటితో 10 సార్లు నువ్వు చెప్పుకున్నప్పుడు ఆ యొక్క దురాత్మ, భయము, వేదన, బంధకాలు, దుఃఖము, టెన్షన్, వాటన్నిటి నుంచి మనకు నాలుక నుంచి మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి యేసుప్రభు సిలువను చూసినప్పుడు ఏం గుర్తు రావాలా, సిలువ మనకు శక్తి, సాతాను శక్తులను యేసుప్రభు సిలువ మరణం ద్వారా జయించాడు, నాకు జయం కలిగింది. కాబట్టి యేసుప్రభు ఏమన్నారు, తాళపు చేతిని తను తీసుకొని ఇప్పుడు ఏమి ఇచ్చారంటే మనకిచ్చారంటే, ఇప్పుడు అవి ఎవరికి ఇచ్చారు, ఈరోజు నీ చేతిలో నా చేతిలో పెట్టారు. అందుకే అన్నారు యేసుప్రభు అన్నారు, మీరు ఈ లోకంలో ఏం బంధిస్తారో అవి బంధించబడును, ఏం విప్పుతారో అవి విప్పబడును. ఏమేం బంధించాలో మీ కుటుంబంలో పనిచేసిన ప్రతి రకమైన టెన్షన్లన్నిటినీ, అంధకార శక్తులను అన్నిటిని యేసు నామములో నేను బంధించి వెళ్ళగొడుతున్నాను. కోపం, క్రోధం, మన్నింపలేనితనం,
కదండి. అనారోగ్యము, నిరుత్సాహము యేసు నామములో బంధించి మేము వెళ్ళగొడుతున్నాం. యేసు రక్తాన్ని మా మీద, మా పిల్లల మీద మేము చిలకరిస్తున్నాం. ఏం విప్పాలా? ప్రేమ, శాంతి, సమాధానం, పరిశుద్ధత యేసు రక్తంలో మేము విప్పుతున్నాం అన్నప్పుడు యేసు రక్తం ద్వారా అవి మనలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ సిలువ దేనికి గుర్తుగా ఉంది? మనం చూస్తున్నాం ఆ సిలువలో ఎన్నో కార్యాలు జరిగాయి. ఇప్పుడు చెప్తాను. సిలువ వల్ల మనకు 9 లాభాలు. ఇప్పుడు అవి మనం చూడట్లేదు. మనం ముఖ్యంగా దేనికి వెళ్తున్నామంటే ఈరోజు ఆ సిలువ నాకు ఏమి నేర్పిస్తుంది, మనకేం నేర్పిస్తుంది కదండి, అది ఈరోజు మనం ధ్యానిస్తాం. సిలువ ద్వారా నేనేం నేర్చుకోవాలి? మొదటిగా మనం చూస్తున్నాము సిలువ మనకేం నేర్పిస్తుంది అంటే క్షమాపణ. ఆ సిలువను మనం మెడలో ధరిస్తూ ఉన్నాము, మన ఇంటిలో పెట్టుకున్నాము, మన అన్ని చర్చిల పైన ఉంటుంది. ఎక్కడెక్కడ మనము సిలువను చూసినప్పుడు మొదటిగా మనకేం గుర్తు రావాలంటే క్షమాపణ. అంటే యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమిస్తున్నాను. చూశారండి ఏమన్నారు? ఎవరిని క్షమిస్తున్నారు? ఎవరినైతే తనని హింసించారో, వేదన పెట్టారో, దుఃఖ పెట్టారో, బాధ పెట్టారో, తర్వాత కొట్టారో, తన వీపును కదండి దున్నిన పొలములాగా చేయబడిందంట. అంత భయంకరంగా యేసుప్రభుని వాళ్ళు ఏం చేశారు? హింస పెట్టారు. ఆ 39 కొరడా దెబ్బలు యేసుప్రభు యొక్క వీపు మీద పడినప్పుడు ఆ కొరడా లోపలికి వెళ్ళిపోయి మాంసం కూడా బయటకు వచ్చేసిందంట. మాంసం బయటకు వచ్చినప్పుడు అక్కడ మనం చదువుతాము, కీర్తన 22వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారు నా ఎముకలను లెక్క పెట్టిరి. అంటే ఎముకలు లెక్క పెట్టడానికి ఏమైంది? ఆ చర్మము పైన ఉన్న చర్మం అంతా ఊడి వచ్చేసింది. కొట్టినప్పుడు 39 కొరడా దెబ్బలు వాళ్ళు కొట్టినప్పుడు చర్మం అంతా పైన ఎముకల పైన ఉన్న చర్మము, లోపల ఉన్న చర్మం మొత్తం కూడా వచ్చినప్పుడు ఒక్కొక్క ఎముకను వారు లెక్క పెట్టారంట. అంతగా భయంకరంగా హింసించారు. అంత భయంకరంగా హింసించిన వారిని చూసి యేసు ప్రభు అంటున్నారు, తండ్రితో అంటున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. క్షమాపణ ఏం తీసుకొని వస్తుందంటే మన జీవితంలో ఆశీర్వాదం, మన జీవితంలో మన పాపాలకి మన్నింపు తీసుకొని వస్తుంది. కాబట్టి మనం ఎవరెవరైతే మన్నించలేకపోతున్నామో, నీ మీద చెడుగా మాట్లాడిన వారు, నిన్ను రకరకాలుగా వేధించిన వారు ఉండొచ్చు కదండి, వారందరినీ చూసి ఏం చెప్పాలంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమిస్తున్నాను. క్షమించినప్పుడు ఏం జరుగుతుంది? మన పాపాలు మన్నించబడతాయి, మనకి ఆరోగ్యం దొరుకుతుంది, మనమే సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆ సిలువను చూసినప్పుడల్లా నేను హింస పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, పేరు పాడు చేసిన వారిని ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. మనం సిలువ మనకేం నేర్పిస్తుందంటే క్షమాపణ. రెండవదిగా సిలువ మనకేం నేర్పిస్తుంది? ఆ సిలువను చూసినప్పుడు మనకేం జ్ఞాపకం రావాలి? మన మనసు ఎలా మారాలి? ఇక్కడ మనం చూస్తున్నాము సిలువ దీనత్వానికి గుర్తుందంట. యేసు ప్రభు ఏ విధంగా తన్ను తాను, ఆ రాజాతి రాజైన యేసు ప్రభు ఏ విధంగా దీన స్వభావంలోకి మారిపోయాడు. మనం చదువుతున్నాము ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము మీ మధ్య ఉండాలా. ఏ మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలంటున్నారు? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. చాలాసార్లు మనం అంటాం, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు కదండి. ఇక్కడ అంటున్నారు దేవుడు అంటే తన స్వార్థ బుద్ధితో తన సమానత్వాన్ని పట్టుకొని ఉండలేదు. ఇది మీరు గ్రహించాలా. రెండోది ఏం గ్రహించాలండి? తను తాను రిక్తుని చేసుకున్నారంట. సేవక రూపం ఎలా చేసుకున్నారంటే రిక్తుడు అంటే అర్థం ఏంటంటే జీరోగా మారడం కదండి. జీరోగా మారడం అంటే సమస్తము నువ్వు కోల్పోవడం, గర్వం, కోపం అన్నీ కూడా నువ్వు కోల్పోవడం. రాజాతి రాజైన యేసు ప్రభు పరలోకం నుంచి మన కోసం తన వేల దేవదూతలతో పొగడబడుతున్న రాజాతి రాజు ఆయన, పరలోకంలో రాజుగా ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు ఎలా వచ్చారండి? ఈ లోకానికి ఒక సేవక రూపం దాల్చొచ్చారంట. తను రిక్తుని చేసుకున్నారంట. సేవకుడు అంటే అర్థం చేసుకోండి, పాత నిబంధనలో మనం చూసినప్పుడు మరి ఆ సేవకులకి ఏ హక్కులు ఉండవు, భయంకరంగా వాళ్ళని హింస పెడతారు, పని చేయాలా. అట్లాగే యేసు ప్రభు తన హక్కులన్నీ కోల్పోయి నీ కొరకు నా కొరకు ఒక దీన స్వభావాన్ని కలిగి ఉన్నారంట. ఎప్పటి వరకు చూడండి, ఆయన అన్ని విధములుగా మానవ మాతృడైండి, అంతకంటే వినయము గలవాడై మరణం వరకు, ఆ సిలువ పైన మరణం వరకు విధేయుడయ్యారంట. ఎప్పటి వరకు అండి? సిలువలో మరణించేంత వరకు తండ్రికి విధేయత చూపించారు. ఈరోజు నేను కూడా యేసుప్రభు అదే చెప్తున్నారు. మీరు నన్ను వెంబడించిన వారు, నన్ను వెంబడించాలని మీరు అనుకుంటే, నన్ను అనుసరించేవారు తమ సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి.
అది దేవుడు మనకు చూపిస్తున్నాడు కదా. మనకేం చూపిస్తున్నాడు? మనం తగ్గించుకోవాలా. నేను నాది అన్నది మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఆ దీన స్వభావం మనలోకి వస్తుంది. అందుకే మనం చదువుతాం 1 పేతురు 5వ అధ్యాయం 5:6లో మనం ఏం చదువుతున్నామండి? మరి మీరు వినయమనే వస్త్రమును మీరు ధరించండి, శక్తివంతమైన దేవుని చేతి కింద. ఎప్పటి వరకు అంటండి? ఆనాటి వరకు మిమ్మల్ని ఏం చేయాలంట? శక్తివంతమైన దేవుని చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. అప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని లేవనెత్తుతారు. మనం ఎప్పుడైతే తగ్గించబడతామో, ఎప్పుడైతే మనల్ని కోల్పోతామో, ఆ సిలువ మనకేం నేర్పిస్తుందంటే వినయము కలిగి ఉండాలి, నువ్వు తగ్గించుకొని ఉండాలి. అది మనము సిలువ ద్వారా మనం నేర్చుకోవాలి, అది మనము ధ్యానించాలి, అదే మన జీవితముగా మారాల, అది మనం ధ్యానించాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఆ విధమైనటువంటి స్వభావం ఈరోజు మనలోకి రావాలి. యేసు ప్రభు అన్ని నామల కంటే ఉన్నత నామం, ఎందుకంటే అందువలన తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి దేవుడు అన్ని నామల కంటే ఉన్నతమైన నామం పరలోకంలో, భూలోకంలో, పాతాళంలో ప్రతి మోకాలు యేసు నామానికి మోకాలు వంగును. అంత దీన స్వభావం కలిగి ఉన్నాడు. అదే దీన స్వభావం ఈరోజు మనందరికీ కూడా రావాలని మనము ప్రార్థన చేసుకుందాం. మూడోదిగా సిలువ మనకేం నేర్పిస్తుందో, ఆ సిలువను చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఏం ధ్యానించాలి, మనం సిలువ చూసినప్పుడు మనం ఎలా మారాలి. మూడోదిగా సిలువ త్యాగానికి గుర్తుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో తన్ను తాను ఎంతగా త్యాగం, తనంతటిని కోల్పోయి నీ కోసం నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన దేవుడు. యోహాను సువార్త 3:16. ఈ యోహాను సువార్త 3:16 వాక్యం ఈ సర్వ బైబిల్కి మూలమైన వాక్యం. ఏమని రాసి ఉంది చూడండి అక్కడ. యోహాను సువార్త 3:16లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లా చేసెను. ఎట్లా చేశారంటండి? తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఆయన ధారపోశారంట. ఎట్లా ధారపోశారు చూడండి. మనం చదువుతాం 2 కొరింథీ 5:21లో మనం ఏం చూస్తున్నాం? ఎలా చేశారు యేసు ప్రభుని? క్రీస్తు పాపము లేనివాడు కానీ మన నిమిత్తమై ఆయన పాపముగా చేయబడ్డాడు. మన నిమిత్తం ఎలా చేయబడ్డాడంటే పాపముగా చేయబడ్డాడంట. ఆ పాపమంతా ఈ లోకంలో ఉన్న ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి చేసిన పాపమంతా యేసు ప్రభు మీదకి వచ్చింది. అందుకని గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏడుస్తున్నారు కదా. ఎలా ఏడుస్తున్నారు? ప్రార్థనలో 3 సార్లు ప్రార్థన చేశారు. తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను, ఈ కప్పును ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించండి, ఈ పాత్రను నా నుంచి తొలగించండి కదండి. ఏ పాత్ర అది? మానవులందరూ చేసిన పాపం అనే పాత్ర. ఆ పాపము యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు, ఆ పాపము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తండ్రి నుంచి తనకు ఎడబాటు, దాని నిమిత్తమై ఏడుస్తున్నా, అయ్యో ఈ పాపం నా మీదకి వస్తే తండ్రి ఎడబాటు నేను భరించలేను అని ఆయన ఏడుస్తున్నాడు అక్కడ కదండి. సో మన కోసం ఏం చేశారు? తన ఏకైక కుమారుని నీ కోసం నా కోసం ఆయన త్యాగముగా, నీ పాపం నా పాపము కొరకు ఆయన ఎలా మారారు? గొర్రె పిల్లగా ప్రాయశ్చిత్త బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. అది త్యాగం. అందుకే మనం చదువుతాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం 25వ వచనంలో, క్రీస్తు శ్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరు కూడా ఏం చేయాలంట? మీరు కూడా అలాగే మీ భార్య పిల్లలు ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి కదండి. అందరం కూడా అలాగే చేస్తాం. భర్త ఎంతగానో కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది పిల్లల కోసం కదా. అది మనకు యేసు ప్రభు నేర్పించిన మార్గం. త్యాగం, ప్రతి ఒక్కరిలో త్యాగం ఉండాలి. నేను ఇట్లే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను మారను కాదండి. ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని మన పిల్లల జీవితం కొరకంట కదండి. సో క్యాండిల్ ఏం చేస్తుంది? కొవ్వొత్తు వెలిగి కాలిపోయి వెలుగుతుందంట. ఎట్లా వెలుగుతుందండి? క్యాండిల్ వెలగాలంటే అది కాలిపోతేనే వెలుగు. అలాగే మనం కూడా కాలిపోయినప్పుడు యేసుప్రభు త్యాగముగా మారి నిన్ను నన్ను రక్షించినట్టుగా ఈరోజు మనము కూడా చిన్న చిన్న త్యాగం మన పిల్లల కొరకు, మన కొరకు, మనం ఆఫీసులో పనిచేసిన చిన్న త్యాగం నువ్వు చేస్తే దాని ద్వారా నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మనకేమిస్తారు? ప్రతిఫలం ఇస్తారు. నువ్వు చేస్తున్న చిన్న చిన్న త్యాగాలను బట్టి అక్కడ ఆశీర్వాదం వస్తుందని మనం చూస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా ఈరోజు నేను కూడా చిన్న త్యాగం చేయడానికి కదండి. పునీతులందరూ కూడా ఎంతనో త్యాగం చేశారు. ఈరోజు నీ త్యాగం ఏంటి కదా? ఓర్చుకోవడం ఒక త్యాగం, ఒకరిని మన్నించడం ఒక త్యాగం, ఇతరులకు సాయం చేయడం ఒక త్యాగం. ఇవన్నీ త్యాగాలే. కాబట్టి ఏ త్యాగం నువ్వు చేశావు? అందుకే ఈ 40 రోజులు అనేకమైన త్యాగాలు చేయమంటారు కదా. సో చాలామంది నాన్ వెజ్ తినరు, చాలామంది రకరకాలుగా పేదలకు సాయం చేస్తారు,
అలాగా మనం ఏం చేయాలంటే ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు మన జీవితం ఇతరుల కోసం బ్రతికినప్పుడు మన జీవితము ఏమవుతుందంటే పరలోకంలో దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తారు. బలా మంచి నమ్మక దాసుడా, నువ్వు చాలా బాగా జీవించావని ప్రభు మనల్ని మెచ్చుకుంటారు. కాబట్టి మనం కూడా యేసు ప్రభులాగా త్యాగముగా ఇతరుల కోసం ఏమాత్రం స్వార్థం ఉండకూడదు. ఎలాంటి స్వార్థముగా అహంభావంగా మీరు ఉండకూడదని ఫిలిప్పీల పత్రిక 2:4 మనం చదువుతున్నామండి. మనం స్వార్థం లేకుండా ఇతరుల కోసం మనం జీవించాలి. అది దాన్నే త్యాగం అంటారు. నువ్వు కోల్పోవడమే స్వార్థం ఉంటే కాదు కదా. స్వార్థం నాలో నశించాలా, నేను ఇతరుల కోసం జీవించాలన్న సిలువ చూసినప్పుడల్లా మన జ్ఞాపకం రావాలా. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. 4వదిగా సిలువ మనకేం నేర్పిస్తుంది, ఏం నేర్చుకోవాలా మనం సిలువ చూసినప్పుడల్లా మనకేం జ్ఞాపకం రావాలంటే శ్రమలు సహించడం కదండి. సిలువను చూస్తే ఏం గుర్తు రావాలంటే అండి, శ్రమలు సహించడం. యేసు ప్రభు మన కోసం ఎంతగా ఆ యొక్క సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించారు కదండి. ఎన్ని శ్రమలు, 1, 2, 3 మనం చెప్పగలుగుతామండి. ఆయన అనుభవించిన కష్టములు, ఆయన పెట్టిన హింసలు ఒక్కొక్కటి. ఫ్యాషన్ ఆఫ్ ద మూవీ మీరు చూసినప్పుడు దాన్ని అసలు మనం అసలు నేను కళ్ళు మూసుకుంటాను, నేను చూడలేం మనం అసలు. అంత భయంకరంగా కదా హింసించబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, తన్నారు కదండి, చేతులతో మరి పిడిగుద్దులు గుద్దారని ఉంది. అంత భయంకరంగా కదా, అంత భయంకరంగా ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆ ముళ్ళు లోపలి పోయినప్పుడు కళ్ళు కూడా తెరవలేకపోయాడంట. ఆయన ఎట్లా మారిపోయాడంటే, ఎంత శ్రమలు మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 53లో ఉంటుంది, మనుషులెల్లరూ అతని వైపు చూడలేకపోయారంట. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంట, చదవండి తర్వాత మీరు. అతనికి చూసినప్పుడు ఆ చక్కదనం కోల్పోయాడు. ఈరోజు మనం కూడా కోల్పోయావేమో కదా. ఇంకా ఏం కోల్పోయాడంట, ఎట్లా ఉన్నారంటే విచారగ్రస్తుడు, బాధామయుడు అన్నవాడంట. ఇట్లా వికృత రూపము దాల్చెను. యెషయా గ్రంథం 52:14 ఒక మనిషి వికృత రూపం అంటే అంత భయంకరంగా హింసించబడ్డాడు. ఎలాగంటే అండి, కొంచెం కూడా మానవత్వం లేదంట. వారు వృషభముల వలె నా మీద పడి పీక్కు తినిరి. కీర్తన 22:16 మనం చదువుతామండి. అలాగ భయంకరమైన హింసలు, అంత భయంకరమైన హింసల గుండా పోయి దేనికోసం అంతా త్యాగించారు కదండి. దేనికోసమో కదా, దేనికోసం అండి, నీ రక్షణ నా రక్షణ కోసం, నీ విడుదల నా విడుదల కోసం, నీ ఆరోగ్యం నా ఆరోగ్యం కోసం, మన ప్రతి విషయంలో మన శాపాలన్నీ విరగొట్టబడాలని యేసు ప్రభు ఏం చేశారు, ఆ శ్రమలు భరించాడంట కదా. సో మనం కూడా ఈ సిలువ చూసినప్పుడు శ్రమలు మనకి గుర్తు రావాలి. నేను కూడా చిన్న శ్రమను భరించాలి. ఈ చిన్న శ్రమ మనం భరిస్తే ఏం జరుగుతుందంటే, అప్పుడు మన జీవితంలో దేవుడు మనకి ఆశీర్వాదం వస్తుంది. చిన్న శ్రమను ఓర్చుకుంటే. చాలామంది శ్రమ రాగానే ఏం చేస్తారండి, వద్దు నాకు వద్దు, ఈ ఉద్యోగం వద్దు, వదిలేస్తారు. కానీ నువ్వు ఆ శ్రమను భరిస్తూ ఆ ఉద్యోగం తీస్తే దేవుడు ఏం చేస్తారు, ఆ ఉద్యోగంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, శ్రమలు కలిగినప్పుడు మనకు బాధే అనిపిస్తుందంట. ఎబ్రీల పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతామండి, 10వ వచనంలో, శ్రమ కలిగినప్పుడు మనకు బాధే, కష్టమే, కానీ శ్రమ తర్వాత మనకేం జరుగుద్దంట తెలుసా, ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఆ శ్రమ నీకు ఓర్పును, సచ్చీలమును నీకు కలగ చేస్తుంది. శ్రమలు దేనికి ఇస్తాడంట ప్రభు, మనల్ని శుద్ధి చేయడానికి. కాబట్టి శ్రమ గుండా అందరం వెళ్ళాలి. శ్రమ వచ్చినప్పుడు ఏడవద్దు, భయపడొద్దు, అయ్యో నా వల్ల కాదని చెప్పకూడదు. శ్రమలో కృంగిన వాడవైతే చేతగాని వాడైతామని సామెతల గ్రంథంలో ఉందండి. మనం కృంగిపోకూడదు. మనకు శక్తినిస్తారు దేవుడు, మనతో శ్రమలో దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి శ్రమలు మనకు కొత్త ఏం కాదు, యేసుప్రభువే శ్రమ గుండా వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఈ చిన్న కష్టం అంట, రోమా పత్రిక 4వ అధ్యాయం 18లో ఏమని ఉంటుందంటే, ఈ తాత్కాలిక చిన్న కష్టము కంటే రాబోతున్న బహుమానం ఎంతో గొప్పది కనుక ఈ చిన్న కష్టమును ఓర్చుకుంటూ ప్రభుకు సమర్పిస్తూ మనము కూడా ముందుకు యేసు ప్రభులాగా మన సిలువనెత్తుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తారు. కాబట్టి ఈరోజు మన దృష్టి దేని మీద ఉండాలంటే, శ్రమలు అనేకం, అందరికీ శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏం చేయాలంట, మీ దృష్టిని దేని మీద ఉంచమంటున్నారండి, ఎబ్రీల పత్రిక 12:2 ఏమి చదువుతున్నాడంటే, మీ దృష్టిని ఆ యేసు పైన ఉంచండి. ఆ యేసు ప్రభు ఏం చేశారు, తన ముందున్న అవమానం లక్ష్య పెట్టక సిలువను మోసి తండ్రి కుడిపాక్షం ఉన్నాడు కనుక ఈరోజు మీ దృష్టిని యేసు ప్రభు మీద ఉంచి ఆ యేసయ్య కృపచేత ఈరోజు మన సిలువను కూడా మనం మోసి మనం కూడా చిన్న త్యాగం చేసి పరలోకంలో దేవునితో మనం కూడా ఉండాలని యేసుప్రభు ఆశపడుతున్నారు. యేసుప్రభే మనకు సాయం చేస్తారు, ఇంకెవరు కాదు. కాబట్టి ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో భయపడకండి. ఈ శ్రమ మనల్ని ఏమి చేయలేదు. ఈ శ్రమ నీకు శుద్ధి కొరకే, నేను నూతన వ్యక్తిగా మార్చి నువ్వు పరలోకానికి రావడానికే ప్రతి శ్రమ కూడా
కాబట్టి శ్రమలప్పుడు ఏం చేయాలంట, మన కనుదృష్టి ప్రభు వంక చూడాలి. ఆ శ్రమను బాధను ప్రభుకిచ్చి, ప్రభా నా వల్ల అయితలేదు, నాకు సాయం చేయండి, నాకు నీ కృప కావాలి అంటే దేవుడు ఏం చేస్తారు, ఆ శ్రమను భరించడానికి కృపనిస్తాడు, పరిశుద్ధంగా జీవించడానికి కృపనిస్తాడు, ఇతరులతో మాట్లాడని కృపనిస్తాడు, ఉద్యోగం చేయడానికి ఆయన కృపనిస్తాడు. ఆయన కృపనివ్వకపోతే ఏమి చేయలేము. ఈరోజు మనం అడుగుదాం, దేవా నీ కృప నాకు కావాలయ్యా, నా ఇంటిలో నాయన సమాధానంగా ఉండాలి, నాకు కృప కావాలా అని అడిగితే దేవుడిస్తారు. చివరిగా మనం సిలువ గురించి మరొకటి చూద్దాం. ఆ సిలువ మనకేం నేర్పిస్తుంది, సమాధానం నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది అంటండి, సమాధానం నేర్పిస్తుందంట. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఎఫెసీయుల పత్రిక 2:14 యేసుప్రభు ఏం చేశారంట, యూదులను అన్యులను ఏం చేశారు, ఏకమొనర్చారంట. ఎలా ఏకమొనర్చారు అక్కడ మనం చదువుతున్నాము. ఆ సిలువ చూసినప్పుడు మనకి సమాధానం, యేసుప్రభు సమాధానానికి కర్తగా, సమాధానం సిలువ ద్వారా మనకి ఇవ్వబడింది. ఇలా ఇక్కడ మనం చదువుతున్నాము, యూదులను అన్యులను ఏకమొనర్చుట ద్వారా క్రీస్తే మనకు సమాధానమయ్యను, వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య అడ్డుగోడను ఆయన తన శరీరం ద్వారా ఏం చేశారంట, ఆ మధ్య అడ్డుగోడను ధ్వంసమనొచ్చారంట. తన శరీరం ద్వారా ఏ విభేదము, ఏ వైరము, ఏ ద్వేషముందో ఆ దేశాన్ని యేసుప్రభు తీసివేసి ఏం చేశారంటండి, చూడండి 16వ వచనం, సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపేవనండి, అన్యులను యూదులను ఏకమనొచ్చారు. అదే దేవుడు ఈరోజు ప్రతి వైరము, ద్వేషమును యేసుప్రభు సిలువలో ఆయన కొట్టివేశారు, మనకు సమాధానకర్తగా. అందుకే అన్నారు, ఆయన ఉత్థానమైన తర్వాత చెప్పిన మొదటి మాట, మీకు సమాధానం కలుగును గాక కదా, నా సమాధానమును మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. ఫిలిప్పీల పత్రిక 4:7 కూడా ఉందండి, మానవ అవగాహనకు అతీతమైన సమాధానం. ఇప్పుడు మనకు అవసరమైందే సమాధానం. కాబట్టి ఏం చేయాలి, కొలొస్సీయులకు రాసిన లేఖ 3:13 వచనం, ఎవడైనను మరి ఒకరి మీద ఏదైనా మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరినొకరు క్షమించవలేను, మీరు ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించండి, వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకోవాలంట. ఆ ప్రేమ ఏం చేస్తుందంట చూడండి, క్రీస్తు ప్రసాదించండి శాంతి మీ హృదయములలో ఉండనివ్వండి. ఆ శాంతి కొరికే మీరు పిలువబడ్డారు కనుక సమాధానమునంట వెదికి వెంటాడాల. ఏ విధమైన కొట్లాటలు, ఏ విధమైన అలజడులు, ఏ విధమైన విభేదాలు, అల్లరులు మన జీవితంలో రాకుండా ఆ సిలువని చూసినప్పుడు మనకేం గుర్తు రావాలా, సమాధానం. నేను అందరితో సమాధానంగా జీవించాలి, ప్రతి ఒక్కరితో మీరు సమాధానంగా, అందరి ఎడల సమతాభావం కలిగి అందరితో మీరు సమాధానంగా జీవించండి అని ఆ సిలువలో నుంచి యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. కనుక ఈరోజు మనం అందరితో అందరితో సమాధానంగా జీవిద్దాం, సమాధానంగా మాట్లాడదాం. ఏదైనా వైరం, ద్వేషం ఉన్నట్లయితే సిలువ వంక చూసి, ప్రభా ఈ వైరం, ద్వేషాన్ని కొట్టేసిన దేవా, మా ఇంట్లో ఉన్న ఈ వైరం, ద్వేషం భర్తల మధ్య ఎక్కడెక్కడుందో యేసునామములో అది కొట్టివేయబడును గాక, నీ సమాధానం మాకు వచ్చును గాక అన్నప్పుడు దేవుడు తన సమాధానమును మన జీవితంలో పంపిస్తారు. కాబట్టి సిలువను చూసి మనం ఏమి నేర్చుకోవాలి, ఇది ఎప్పుడు కూడా మన రోజు మనం సిలువను చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలా, క్షమాపణ గుర్తు రావాలా, దీనత్వం గుర్తు రావాలా, అలాగే మనం తగ్గింపుదల గుర్తు రావాలా, అలాగే మనం త్యాగం గుర్తు రావాలా, శ్రమలు భరించడం గుర్తు రావాలా. చివరిగా మనం నేర్చుకున్నాము, సమాధానంగా ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపుడైన దేవా, మీరు అన్నారు, నేను దీనుడను వినమ్ర హృదయుడు, నా నుంచి మీరు నేర్చుకోండి. దేవా, మేము సిలువ నుంచి, మేము నీ నుంచి నాయన ఈరోజు క్షమాపణ నేర్చుకోవడానికి మాకు నాయన క్షమించే హృదయాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. అలాగే దీన స్వభావం మా అందరిలో దయచేయండి. ఎక్కడ గర్వం ఉందో తొలగించమని అడుగుతున్నాం దేవా. అలాగే ప్రభా తండ్రి, ఎక్కడ ప్రభా ఆయన ఒక్కొక్కరు మేము నాయన త్యాగముతో మమ్మల్ని మేము కోల్పోయి ఇతరులకి సాయం చేయటకు స్వార్థం తొలగిపోవును గాక, త్యాగంతో ఉండేటట్టుగా శ్రమలు భరించుటకు శక్తినివ్వండి అయ్యా. ఏ శ్రమ గుండా వెళ్తూ వేదన పడుతున్నారో, బాధపడుతున్నారో ఆ శ్రమలో మీరు తోడైండండి. శ్రమలో నేను తప్పిస్తానని చెప్పిన దేవా, ప్రతి శ్రమలో నుంచి, ప్రతి బిడ్డ ప్రతి శోధన నుంచి తప్పించబడి మేమందరం సమాధానంగా జీవించినట్లుగా నీ సమాధానం అందరిలో వచ్చును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆ సిలువలో నుంచి మనం నేర్చుకున్నవి ప్రతిరోజు ధ్యానిస్తాం. ప్రైజ్ ది లార్డ్.